హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. మన ఛానల్లో ఆల్రెడీ ఆలూ ఫ్రై రెసిపీ ఉంది. అది వచ్చేసి కొబ్బరి కారం వేసి చేసుకున్నాం అనమాట. ఇది పచ్చికారం వేసుకొని చేస్తామన్నమాట. చాలా బాగుంటుందండి. నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఈ ఆలుగడ్డల్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొనేసేసి ఇవన్నీ కూడాను గిన్నెలోకి వేసుకుందామండి. ఆలు ముక్కలన్నీ గిన్నెలోకి వేసుకొని అవన్నీ ముక్కలన్నీ మునిగేంత వరకు కూడాను వాటర్ పోసుకొని కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇవి ఉడికే లోపల మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం పచ్చికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. వేసుకొని వీడిని కచ్చా పచ్చాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఉడికిచ్చిన ఆలుగడ్డలని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోనే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, అలాగే 3 వెల్లుల్లి పోపు దినుసులు అనమాట. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. ఇందులోనే కచ్చపచ్చి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి వేసుకుందామండి. ఇవన్నీ కూడాను ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కూడాను కలిసే విధంగా కలుపుకుందాము. ఇలాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని ఇందులోని రుచికి సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మన పచ్చికారం వేసుకున్నాం కదండి, ఇదంతా కూడాను కాస్త ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఇలాగా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందామండి. ఆలుగడ్డల ముక్కలు వేసుకొని పచ్చికారం అంతా కూడాను కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా కూడా కలిసే విధంగా కలుపుకుందామండి. అంతా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకొని ఉన్నామండి. ఇప్పుడు టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి. లాస్ట్లో మనం ఇక్కడ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అనమాట. ఇది రసం కాంబినేషన్లో కానివ్వండి చాలా బాగుంటుందన్నమాట. మా అమ్మ అయితే ఫెస్టివల్ ఉన్నప్పుడల్లా కూడాను ముద్దపప్పు, రసము, ఈ పచ్చికారం వేసి ఆలూ ఫ్రై చేస్తుందన్నమాట. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.